తెలుసు కదా ట్రైలర్ చూశాను. కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీకి ఎక్స్టెండెడ్ వర్షన్ లాగా ఉంది. అది కూడా మన సిద్ధు భయ్యాదే, కరోనా టైంలో వచ్చింది అనుకుంటా. ఆ సినిమా అట్లీస్ట్ మనకు అర్థం అవుతుంది, ఇది ట్రైలరే అర్థం కాలేదు. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తెలుసు కదా, ఏం తెలుసు, ఎవరికి తెలుసు, ఎవరి గురించి ఎవరికి తెలియాలి? మీకేమన్నా తెలిసేమో రాసిన వాళ్ళకు, మాకైతే ఏం తెలియదు, అసలు ఏం అర్థం కాలేదు. టోటల్గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. మామూలుగా ట్రైలర్ పర్పస్ ఏంటి? సినిమా మీద క్యూరియాసిటీ పెంచడం. ఈ ట్రైలర్ క్యూరియాసిటీ పెంచడం పక్కన పెడితే కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది. రీసెంట్ టైంలో ఒక డైలాగ్ బాగా పాపులర్ అయింది, ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం మీరు డిగ్రీ చదివి ఉండాలా అని. సినిమా గురించి పక్కన పెట్టండి, ఈ ట్రైలర్ అర్థం కావాలంటేనే మినిమం 4-5 డిగ్రీలు కాదు PhDలు ఉండాలా. ఇది లవ్ స్టోరీ కదా, ఇంటెన్షనల్గానే కన్ఫ్యూజ్ చేయాలని ట్రైలర్ కట్ చేసింటే దట్ ఈస్ ఫైన్. లేదు, నార్మల్గా కట్ చేసింటేనే ఇలా వచ్చింటే మాత్రం అయ్యో బాబోయ్. ఇందులో సిద్ధు భయ్య బాధ వర్ణనాతీతం. భయ్య, ఇంతకు నీ బాధ ఏంటి? నువ్వే పిర్రగిలుతావు బాగా ఎర్రగా అయ్యేంత వరకు, మళ్ళీ నువ్వే చిన్నపిల్లడు ఏడ్చినట్టు క్యార్ అని ఏడుస్తున్నావు. ఫీలింగ్స్ రమ్మంటే వచ్చాయా పొమ్మంటే పోవడానికి అని ఒకటి మన హర్షత్ ఏదో డైలాగ్ ఉంది. ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్, ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్, ఇద్దరి మీద ఫీలింగ్స్. ఈ అమ్మాయిని లవ్ చేస్తావు, ఆ అమ్మాయిని లవ్ చేస్తావు, ఇద్దరిని లవ్ చేస్తావు. ఈ అమ్మాయిని రూమ్కి రమ్మంటావు, ఆ అమ్మాయిని రూమ్కి రమ్మంటావు, ఇద్దరిని రూమ్కి రమ్మంటావు. ఈ అమ్మాయిని చేయమంటావు, ఆ అమ్మాయిని చేయమంటావు, ఇద్దరిని చేయమంటావు. వాళ్ళు కూడా నువ్వు ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ స్క్రిప్ట్ను సిద్ధు భయ్య ఎందుకు యాక్సెప్ట్ చేశాడా అని ఒక డౌట్ అయితే వచ్చింది. ఒక 4-5 టైమ్స్ చూసిన తర్వాత ఒక క్లారిటీకి అయితే వచ్చిన. అదేంటంటే సిద్ధు భయ్యకు ఇలాంటి క్యారెక్టర్ల మీద మంచి కమాండింగ్ ఉంది. డీజేటీలు కావచ్చు, అంతకుముందు చేసిన సినిమాలు కావచ్చు, ఇలాంటిదంటే మన వాడికి మంచి గ్రిప్ ఉంది. సో దీంతోనే ఈ క్యారెక్టర్ను కూడా ఓకే చేసినట్టున్నాడు. బట్ ఆ ముందు క్యారెక్టర్లలో ఫన్ బాగా వర్కౌట్ అయింది. దీంట్లో అయితే ఆ ఫన్ ట్రైలర్లో అయితే తెలియలేదు, సీరియస్ మోడ్లో ఉన్నట్టుంది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి, తమన్ మ్యూజిక్ కూడా డీసెంట్గా ఉంది, ఆర్టిస్టులు అందరూ బాగా ఫ్రెష్గా ఉన్నారు, బాగున్నారు. సో దీని డైరెక్టర్ నీరజా కోనా. ఇలాంటిది రాసిందా, లేకపోతే రాసిన తర్వాత ఇలా వచ్చిందా, లేకపోతే తీసిన తర్వాత ఇలా వచ్చిందా అనేది పక్కన పెడితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక చిన్న మినీ డాష్ లాగా అనిపించింది. ఈ 17th సినిమా రిలీజ్ అవుతుంది. సో సినిమా చూసిన తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బాయ్, గుడ్ బై.